అందరికీ నమస్తే. నేను శ్రీకాంత్. అందరికీ గుడ్ మార్నింగ్. అమరావతి 2.0 మే 2వ తారీఖు అంటే మే నెలలో నెక్స్ట్ మంత్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమరావతి వస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. సో ఇది ఆయన అమరావతికి రావడం రెండోసారి, అంటే శంకుస్థాపన, మళ్ళీ అమరావతికి శంకుస్థాపన అంటే పునర్నిర్మాణ పనులకు ఆయన రావడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో ఈసారైనా నరేంద్ర మోదీ గారిని నమ్మొచ్చా అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఒక సందేహం. ఎందుకంటే 2014లో అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొంతకాలానికి అమరావతి రాజధానిగా నిర్ణయించడం. సో ఆ అమరావతి శంకుస్థాపనకైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావడం. సో ఆయన వచ్చేసేసి నర్మదా నది నీరు అలాగే మట్టి కొంచెం తీసుకురావడం. సో అంటే అప్పుడు అలా ఉండేది, అన్ని నదుల నీళ్లు అన్ని నదుల మట్టి తీసుకొని రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పిలుపు ఇవ్వడం. సో ఆ పిలుపుతో నరేంద్ర మోదీ గారు కూడా మట్టి అలాగే నీరు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. సో ఇది విపక్షాలకు కూడా అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉన్నాయి. అప్పుడు కానీ ఇప్పుడు కానీ మట్టి నీరు మొత్తం తెచ్చేసేసారు అని చెప్పేసి. సో నిధులైతే ఏమి ఇవ్వలేదు అమరావతికని. సో రాష్ట్ర రాజధాని అమరావతిగా నిర్మాణం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. సో గత ప్రభుత్వాలు అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడైతే ఆ పని సరిగ్గా కాలేదని చెప్పవచ్చు. సో అమరావతి ఎంత వినాశనానికి గురైందో అప్పుడు మనందరం కూడా చూసినటువంటి అంశమే. సో అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఎంత అమరావతిని దారుణంగా నాశనం చేసిందో కూడా తెలుసు. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అమరావతి పునర్నిర్మాణాన్ని ఆయన శరవేగంగా చేపట్టాలని 3 ఏళ్లలో మొత్తం పరిపాలన భవనాలన్నీ కూడా నిర్మించాలని ఒక సంకల్పానికి రావడం జరిగింది. సో నరేంద్ర మోదీ గారిని 2వ తారీఖు అంటే మే 2వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతికి తీసుకొచ్చి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేపియాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈసారైనా నరేంద్ర మోదీ గారిని నమ్మొచ్చా? 2014 నుంచి దాదాపుగా ఇప్పుడు ఆయన 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు సరిగా రాలేదు. సో విభజన హామీలు అయితే గాలికి వదిలేశారన్నది అందరికీ తెలిసినటువంటి అంశం. సో ప్రత్యేక హోదా అన్నది ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా మర్చిపోయాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇంకా అలాగే విశాఖ రైల్వే జోన్ వచ్చేసి అప్పుడు ఒకసారి ఒక్కొక్క మాట చెప్తూ ఉన్నారు. సో ఇంకో వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధులు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే విభజన హామీలు ఏంటి కూడా నెరవేర్చిన నరేంద్ర మోదీ గారిని ఏపీ ప్రజలు ఈసారైనా నమ్మొచ్చా? నరేంద్ర మోదీ గారు ఈసారైనా కొంచెం ఏమైనా బెటర్గా ఉంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం. ఉండే తీరాలి అని చెప్పేసి కొందరైతే చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వచ్చేసి కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి మైనారిటీలో ఉండడం అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ వారికి సీట్లు తక్కువ ఉండడంతో టీడీపీ పార్టీ ఎన్డీఏలో కీలకంగా ఉంది. సో ఈసారైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి రావాల్సినటువంటి నిధులు అలాగే పోలవరం ప్రాజెక్టు ఇంకా మొత్తం విభజన హామీలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి ఏపీ ప్రజలైతే కోరుకుంటున్నారు. సో నరేంద్ర మోదీ గారిని ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే అవకాశం ఉందన్నది నా అభిప్రాయం. సో మీ అభిప్రాయం ఏంటో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నమస్తే.